హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మనం ఈరోజు చూడపోయేది ఇనుము కడాయిల కోడి కూర వేంపుడు ఎలా తయారు చేయడం. నేను ఇనుము కడాయి పెట్టి ఉన్నాను పొయ్యిలా. చూసారంట, ఇనుము కడాయిలా చేసే వల్ల మనకు బాగా ఇనుము సత్తు ఎక్కువగా దొరుకుతుంది ఒంటికి. అది మటు లేకుండా ఇది ఒక రుచి, ఇది వేరగా ఉంటుంది. మనకి ఇనుము కడాయిలో చేస్తా చాలా మంచిది. చూసారా, కోడి కూర వచ్చి నేను 3/4 kg ఎత్తున్నాను. కావాల్సిన నూనె, ఆవాలు కొద్దిగా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, మటన్ మసాలా మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయండి. సరిపడిన ఉప్పు, కొత్తిమీర ఆకు కడాన్లో మన పైన అట్ట వేసుకుంటాం. కడాయి వేడి ఎక్కిన తర్వాత నూనె పోస్తున్నాను. మీకు ఎంత నూనె కావాలో మీరు పోసుకోండి. నూనె వేడి ఎక్కిన తర్వాత ఆవాలు వేస్తున్నాను. ఆవాలు పగిలిన తర్వాత మనం ఉల్లిపాయ వేసుకుంటాం. వచ్చి మనం కోడి కూర ఎంత ఎత్తుతామో దానికి తగినట్టు మనం ఉల్లిపాయ వేసుకోవచ్చు. కరివేపాకు వేస్తున్నాను. ఉల్లిపాయ బాగా వేయించండి. కొన్ని మందులు పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నారు. నేను వీటికి పచ్చిమిరపకాయ వేయలేదు, వెట్టి ఉల్లిపాయనే వేస్తున్నాను. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం మసాలాస్ వేసుకుంటాం. బాగా వేయించండి. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, చికెన్ మసాలా వేస్తున్నాను. మళ్ళీ గరం మసాలా, మటన్ మసాలా కొద్దిగా వేసుకుంటాం. మటన్ మసాలా వద్దటంట మీరు మిరప్పొడి కూడా వేసుకోవచ్చు. వెట్టి మిరప్పొడి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు కారానికి. ఇది అన్నీ నేను నూనెలనే వేయించుతున్నాను, అప్పుడే మనకు పచ్చివాసన పోదు. ఇది మొత్తం వేగిన తర్వాత మనం కూర వేసుకుంటా. కోడి కూర శుభ్రంగా కడిగి ఎత్తి పెట్టి ఉన్నాను. కోడి కూర బాగా మొత్తం కలిసేటే కలిపిడండి. మసాలాస్ అన్నీ లోపల దిగాలి కోడి కూర లోపల. బాగా ఇది వేయించుతూ ఉంటా. ఉప్పు వేయవద్దు. ఒక 10 నిమిషాలు బాగా మనం దీంట్లోనే బాగా వేగిన తర్వాత మసాలాస్ మొత్తం దిగిన తర్వాత మనం ఉప్పు వేసుకుంటాం. చికెన్లోనే నీళ్ళు ఉడుచును. కొద్దిగా నీళ్ళు పోసుకుంటేనే చాలు, నిండా నీళ్ళు పోయవద్దు. ఉప్పు వేసేవారు నీళ్ళు ఉడ్చును, దానికి నేను తర్వాత ఉప్పు వేసుకుంటా అంటాను. ఒక సగం టంబ్లర్ నీళ్ళు ఉంటే చాలు. 10 నిమిషాలు మనం అట్నే వదిలేస్తామంట. నీళ్ళు బాగా పైన వచ్చేస్తున్నాం. దాని తర్వాత మనం ఉప్పు వేసుకుంటాం. చూసారా, ఒక 10 నిమిషాలు తాలి బాగా నీళ్ళు ఉడిచేసింది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుంటాం. కూర కూడా సగం ఉడిగిపోయింది. చూసారా, నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు చూసారంట రాక్ సాల్ట్ అంటారు. ఇది వచ్చి మనం పెద్దవాళ్ళకి బీపీ ఉండే వాళ్ళు వచ్చి మనం ఇది యూజ్ చేయవచ్చును. చాలా మంచిది ఉప్పు ఒంటికి. ఇది కొద్దిగా ఎక్కువ అవుతా కూడా ఏం ప్రాబ్లం రాదు. దానికి నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను. బాగా కలుపుకోండి. ఒక 10 నిమిషం మనం వదిలేయాల. దాంట్లోనే ఉడికిపోతుంది కూర.
చూసారా 10 నిమిషాలు తాలి ఈ విధంగా వచ్చేసాను. రంగు కూడా మారి ఎంత బాగుంటుందో చూడండి చూసేదానికి. ఓకే, తింటాననిపిస్తుంది. రుచి అయిన కోడి కూర రెడీ. కోడి కూర వచ్చి మన ఇనుము కడాయిలో చేసే వల్ల మనకు బాగా హెల్తీగా ఉంటుంది. అది మటు లేకుండా మన ఇనుము కడాయిలో చేసేసి నిండే చెప్పులు పెట్టకూడదు, వేరే గిన్నెల మార్చిరాలా. నేను కడాయి చికెన్ ఎలా చేసాను చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.